హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో జాయింట్ సీట్ ఎలకేషన్ అథారిటీ అంటే జోసా జేఈఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఎగ్జామినేషన్స్ లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్ ఈ జోసా కౌన్సిలింగ్ ద్వారా బీటెక్ కోర్సు అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఈ జోసా కౌన్సిలింగ్ ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి నేను ఒక వీడియో చేశాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ఆ వీడియో చూడండి. ఈ రోజు ఈ వీడియోలో ఈ జోసా కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేసిన తర్వాత ప్రీ పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ, అలాగే అప్లోడ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్, దీనికి సంబంధించి ఈ రోజు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ జోసా కౌన్సిలింగ్ కి సంబంధించి హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే స్టేట్ వైడ్ గా జోసా వాళ్ళు లిస్ట్ ఇచ్చారు. టోటల్ గా మనకి 18 పేజెస్ లో డేటా ఉంది. నేను కేవలము ఏపీ స్టేట్ కి సంబంధించింది, అలాగే తెలంగాణ స్టేట్ కి సంబంధించింది మాత్రమే ఇక్కడ పెట్టాను. మిగిలిన స్టేట్స్ కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో లింక్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తే క్లియర్ గా కనిపిస్తుంది. సో ఎవరికైనా ఈ జోసా కౌన్సిలింగ్ లో అంటే మీరు అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు, అలాగే చాయిస్ ఫిల్లింగ్ టైంలో కానీ, లేదా పేమెంట్ చేసేటప్పుడు, అలాగే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ లో మీరు కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళు మీకు వెంటనే ఆన్సర్ ఇస్తారు. ఎలా చేయాలి, ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళే మీకు క్లారిఫై చేస్తారు. ఒకవేళ మీకు ఫోన్ రింగ్ చేయకపోతే ఇక్కడ ఈమెయిల్ అడ్రసెస్ కూడా ఇచ్చారు. ఈమెయిల్ అడ్రసెస్ కి మీరు మెయిల్ చేసినా కూడా వాళ్ళు వెంటనే రెస్పాన్స్ ఇస్తారు. అలాగే ఇక్కడ స్టేట్ వైడ్ లిస్ట్ ఆఫ్ వెరిఫికేషన్ సెంటర్స్ అన్నారు. సేమ్ ఇవి కూడా అదేనండి, సేమ్ డేటానే. కాకపోతే వాళ్ళు కూడా 3 నోటిఫికేషన్స్ లాగా ఇచ్చారు కాబట్టి నేను కూడా మీకు వాటికి సంబంధించి నేను అదే మాదిరిగా చూపిస్తూ ఉన్నాను. అంటే డాక్యుమెంట్స్ ఫిజికల్ వెరిఫికేషన్ ఏమైనా చేపించుకోవాలా అని చాలా మందికి డౌట్ ఉంది. అలా ఏమీ ఉండదు. కేవలము మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు కాంటాక్ట్ చేయడానికి ఒక హెల్ప్ లైన్ నంబర్స్ లాగా మాత్రమే, కానీ ఫిజికల్ వెరిఫికేషన్ లేదు. వీళ్ళు మీ యొక్క సర్టిఫికెట్స్ ని ఆన్లైన్ లో వెరిఫై చేస్తారు. మీరు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసినటువంటి ఆ సర్టిఫికెట్స్ ప్రాపర్ గా ఉన్నాయా లేదా అనేది వీళ్ళు ఆన్లైన్ లో వెరిఫై చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు క్వెరీ పంపిస్తారు. ఈ సర్టిఫికెట్ బాగలేదు, మరలా మీరు రీఅప్లోడ్ చేయండి అని. కాబట్టి మీరు కేవలము రిజిస్ట్రేషన్ చేసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని వదిలేయకుండా డైలీ మీ యొక్క పేజ్ ని ఒకసారైనా ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండాలి. క్వెరీస్ ఏమైనా వస్తే వాటిని రెక్టిఫై చేసుకుంటూ ఉండాలి. వెంటనే ఇమ్మీడియట్ గా వాళ్ళకి రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఏది మిమ్మల్ని ఆన్సర్ చేయమన్నారో వాటిని ఆన్సర్ చేసుకుంటూ ఉండండి. ఓకే. అలాగే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కు సంబంధించి వీళ్ళకి మాత్రం ఫిజికల్ వెరిఫికేషన్ ఉంటుంది అని చెప్పారు. నేను ఆల్రెడీ వీళ్ళకి కాల్ చేసి నేను మాట్లాడి నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. అంటే పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే ఖచ్చితంగా వీళ్ళు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫిజికల్ గా చేస్తారు. అంటే వాళ్ళు చూసి వెరిఫై చేస్తారు. ఈ సెంటర్స్ కి పీడబ్ల్యూడి కేటగిరీ స్టూడెంట్స్ వెళ్లి మీ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ చేపించుకోవాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలము ఆన్లైన్ లో చేస్తే సరిపోతుంది. క్లియర్? ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత చాయిస్ ఫిల్లింగ్ చేస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు న్యూ అని ఉంది కదండి, ఇక్కడ క్లిక్ చేసినప్పుడు మీకు టోటల్ నెంబర్ ఆఫ్ చాయిసెస్ ఎన్ని ఉన్నాయి అని కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చాయిస్ లాకింగ్ అన్నారు. చాయిస్ లాకింగ్ అనేది ఎవ్వరు కూడా దయచేసి ఇది చేయవద్దు. ఆటోమేటిక్ గా అందరివి కూడా వాళ్లే లాక్ చేసేస్తారు కాబట్టి దీన్ని ఎవరు టచ్ చేయకండి. నెక్స్ట్ ప్రింట్ ఫిల్డ్ చాయిసెస్ లెటర్ అన్నారు. మీరు ఏ ఏ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు ఆ చాయిస్ ఫిల్లింగ్ ప్రింట్ తీసుకోవాలి అంటే జూన్ 11వ తారీఖు వరకు కూడా ప్రింట్ ఆప్షన్ రావటం లేదు. మీకు 9th సీట్ అలాట్మెంట్ మార్క్ 1 రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. అంటే సుమారుగా ఎక్కడ సీట్ వచ్చే అవకాశం ఉంది అనేది అదైపోయిన తర్వాత 11వ తారీఖు మరలా అనౌన్స్ చేస్తారు. సో ఈ 2 డేట్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఏదైనా ఆర్డర్ చేంజ్ చేసుకోవాలి అన్నా, లేదా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి అన్నా, లేదా ఉన్నాయి డిలీట్ చేసుకోవాలి అన్నా చేసుకోవచ్చు, ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే ఫైనల్ గా మీరు పెట్టినటువంటి చాయిస్ ఫిల్లింగ్ వెబ్ ఆప్షన్స్ ని ప్రింట్ తీసుకోవటానికి అప్పుడు ఈ లింక్ మీకు యాక్టివేట్ అవుతుంది. అర్థమైంది కదా? నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ మనం చూడవలసింది ప్రీ పేమెంట్ ఆఫ్ సీట్ యాక్సెప్టెన్స్ ఫీ. అంటే మీకు ఒకవేళ సీట్ వస్తే కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు కట్టవలసినటువంటి ఫీజు ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడే కట్టమని చెప్తున్నారు. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చి ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవ్వచ్చు. సో ఈ ఇష్యూస్ ఏమి కూడా లేకుండా ముందుగానే మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. సో ఇది మీరు క్లిక్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ అంతా కూడా ఒకసారి చదవండి. ఇప్పుడు నేను చెప్పింది వీళ్ళు చెప్తున్నారు.
ఓకే. సో ఎంత అమౌంట్ పే చేయాలి అనేది కూడా ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే 15,000 రూపాయలు, అదే ఓసీ కేటగిరీ స్టూడెంట్స్, ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే సుమారుగా 30 నుండి 35,000 వరకు ఉంటుంది. సో మీరు ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీకి ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది అమౌంట్ ఎంత కట్టాలి అనేది. సో దాన్ని బట్టి మీరు అమౌంట్ పే చేయాలి. ఓకే. మీరు పేమెంట్ చేసే ముందుగా ఒకవేళ మీకు సీట్ రాని పక్షంలో మీరు కట్టినటువంటి టోటల్ అమౌంట్ రీఫండ్ చేస్తారు. ఆ అమౌంట్ ఎప్పుడు రీఫండ్ అవుతుంది అంటే ఈ జోసా కౌన్సిలింగ్ అంటే అన్ని రౌండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక 2-3 మంత్స్ కి ఈ అమౌంట్ రీఫండ్ చేయబడుతుంది. అందుకని మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ని అడుగుతున్నారు. ఏ బ్యాంక్ అకౌంట్ కి రీఫండ్ చేయాలో డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ ఇచ్చేటువంటి బ్యాంక్ డీటెయిల్స్ కేవలము స్టూడెంట్వే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మెంబర్స్ లో అంటే సొంత తల్లిదండ్రులు లేక స్టూడెంట్ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే వాళ్ళకు సంబంధించినటువంటి బ్యాంక్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ అకౌంట్ హోల్డర్ నేమ్ అన్నారు అంటే ఎవరిది ఇప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నారో దాని మీద ఎలా ఉంటే పేరు అలాగే రాయండి. నెక్స్ట్ అకౌంట్ నెంబరు, ఇది పాస్బుక్ దగ్గర పెట్టుకొని లేదా చెక్ బుక్ దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చూస్తూ రాయండి. మరలా ఒకసారి వెరిఫై చేసుకోండి. సేమ్ అకౌంట్ నెంబర్ మరలా రీటైప్ చేయమన్నారు. నెక్స్ట్ బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్ అనేది రాయాలి పేరు, ఐఎఫ్ఎస్సి కోడ్ రాయాలి. నెక్స్ట్ చూస్ ఫైల్ అని ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. ఇక్కడ మీరు ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇస్తున్నారో దానికి సంబంధించినటువంటి చెక్ గాని ఉంటే దాన్ని స్ట్రైక్ అవుట్ చేసి అంటే క్యాన్సిల్ చేసి ఒక లీఫ్ ని దాన్ని స్కాన్ చేసి పీడిఎఫ్ ఫార్మాట్ లో అంటే మినిమం 20 కిలోబైట్స్ ఉండాలి, మాక్సిమం 300 కిలోబైట్స్ ఉండేలాగా సైజు దాన్ని మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. చెక్ బుక్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ యొక్క పాస్బుక్ లో ఫ్రంట్ పేజీ స్క్రీన్ షాట్ తీసుకుని దాన్నైనా సరే మీరు అప్లోడ్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ అగ్రీ అని ఉంది కదా, ఈ బాక్స్ మీద క్లిక్ చేస్తారు. నెక్స్ట్ సబ్మిట్ అండ్ ఫీ అని క్లిక్ చేస్తారు. అప్పుడు మీకు పేమెంట్ చేయడానికి కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అక్కడ యూపీఐ యాప్ కూడా ఉంటుంది అంటే జీపే, ఫోన్ పే అవి కూడా యూస్ చేసుకోవచ్చు లేదా క్యూఆర్ కోడ్ యూస్ చేయొచ్చు. ఏది వీలుగా ఉంటే దాని ద్వారా పేమెంట్ చేస్తారు. పేమెంట్ చేసినప్పుడు యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈ సక్సెస్ అని వస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కి కూడా రావాలి. సక్సెస్ అని వస్తేనే మీ పేమెంట్ కరెక్ట్ అయినట్లు. ఒకవేళ మీ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయింది అనుకోండి, మీరు మరలా ఇంకొక అమౌంట్ తో మరలా పే చేయండి. అంతేగాని ఆ అమౌంట్ తిరిగి ఆటోమేటిక్ గా కంప్యూటర్ తీసేసుకుంటుంది అని భావించొద్దు. మీకు ఆల్రెడీ కట్ అయినటువంటి అమౌంట్ ఒక విదిన్ 5 వర్కింగ్ అవర్స్ లో మీకు ఆటోమేటిక్ గా క్రెడిట్ అయిపోతుంది బ్యాంక్ అకౌంట్ కి. దీని తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ అప్లోడ్ అని ఉంది. ఇప్పుడు డాక్యుమెంట్ అప్లోడ్ కంపల్సరీ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ముందుగానే మనం అన్ని అప్లోడ్ చేసుకొని పేమెంట్ చేసుకొని ఉంటే దానివల్ల నష్టం అయితే లేదు. సీటీ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ముందుగానే ప్రాసెస్ అంతా కూడా చేసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేయాలి అనేది కూడా మీకు అంటే ఏ కేటగిరీ స్టూడెంట్ కి ఏమేమి అప్లై చేయాలి అనేది ఇక్కడ మీకు హైలైట్ అవుతాయి. సో ఇక్కడ హైలైట్ అని అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నేను తీసుకున్నది ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్ది 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ అన్నారు, డేట్ ఆఫ్ బర్త్ కి ప్రూఫ్ గా. ఇది అందరూ చేయాలి ఖచ్చితంగా. అలాగే ఈ సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేయడానికి చూస్ ఫైల్ మీద క్లిక్ చేస్తారు. 10 to 500 KB సైజ్ ఉండాలి అంటే మినిమం 10, 500 KB మాక్సిమం ఉండాలి. పీడిఎఫ్ ఫార్మాట్ మాత్రమే ఉండాలి. తర్వాత ఇక్కడ ప్రివ్యూ అండ్ అప్లోడ్ మీద క్లిక్ చేయాలి. ఈ సర్టిఫికెట్ అన్ని అంటే ఫార్మాట్ సైజు ప్రాపర్ గా ఉంటే అప్పుడు మీకు అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికెట్ కూడా కనిపించింది. అది క్లియర్ గా ఉందో లేదో కూడా ఒకసారి చూసుకోండి. బ్లర్ గా ఉన్నా కూడా అంటే బోజర్ గా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయరు. లేదా మీరు ఫెచ్ ఫ్రమ్ డిజీ లాకర్ అన్నారు, మీకు ఒకవేళ డిజీ లాకర్ అకౌంట్ ఉంటే దాని నుండి కూడా మీరు ఫెచ్ చేసుకోవచ్చు ఆ సర్టిఫికెట్ ని. అంటే మీరు మీ సిస్టమ్ నుండి ఇప్పుడు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ నుండి ఫెచ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అప్లోడ్ అయిపోతుంది. అలాగే 12th క్లాస్ మార్క్స్ లిస్ట్ అన్నారు. 12th క్లాస్ మార్క్స్ లిస్ట్ ఆర్ ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్ ఆర్ ఈక్వలెంట్ అన్నారు. ఇక్కడ కూడా సేమ్ అండి, సేమ్ సైజు ఫార్మాట్ అలాగే అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఎస్టీ కేటగిరీ సర్టిఫికెట్, ఎస్టీ వాళ్ళైతే ఎస్టీ, ఎస్సీ వాళ్ళైతే ఎస్సీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఈడబ్ల్యూఎస్, ఓబీసీఎన్సీ వాళ్ళైతే ఓబీసీఎన్సీఎల్, ఇట్లా మీరు ఏ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అయితే ఆ కేటగిరీలో మీరు సర్టిఫికెట్ ని అప్లోడ్ చేయాలి. ఓకే, సేమ్ ఇది కూడా సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ప్రూఫ్ అన్నారు. అంటే మీరు ఏ స్టేట్ కి సంబంధించినటువంటి స్టూడెంట్ అనే దానికి ప్రూఫ్. స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ప్రూఫ్ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ లేదా బిజినెస్ రూల్స్ అని ఉంది. ఆ బిజినెస్ రూల్స్ లో 8వ పాయింట్లో డీటెయిల్డ్ గా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, అది చదవమంటున్నారు. సో నేను అది చదివి మీకు ఇక్కడ చెప్తూ ఉన్నాను. దీనికి మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి సర్టిఫికెట్ ఏంటి అంటే 12th క్లాస్ మార్క్స్ లిస్టు ప్లస్ 12th క్లాస్ స్టడీ సర్టిఫికెట్, ఈ రెండు కలిపి మెర్జ్ చేసి అప్లోడ్ చేయండి సరిపోతుంది.
అంటే మీరు 12th క్లాస్ ఎక్కడ చదివారో ఆ స్టేట్ మాత్రమే మీకు హోమ్ స్టేట్ అవుతుంది. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికెట్. మెడికల్ సర్టిఫికెట్ అందరూ కూడా అప్లోడ్ చేయాలి. ఇది గవర్నమెంట్ డాక్టర్స్ దగ్గర నుండి మాత్రమే తీసుకోవాలి. వాళ్ళకి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండాలి. ఆ సర్టిఫికెట్ మీద రౌండ్ సీల్ కూడా వేయించాలి. అంటే డాక్టర్ వర్క్ చేసే హాస్పిటల్ రౌండ్ సీల్ ఉంటే అదైనా వేయించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. నెక్స్ట్ ప్రివ్యూ అండ్ అప్లోడ్ మీద క్లిక్ చేస్తారు. ఓకే. ఈ మెడికల్ సర్టిఫికేట్ ఎక్కడ ఉంటుంది అని చూడటానికి ఇక్కడ హోమ్ పేజ్ లో ట్యాబ్స్ ఉన్నాయి. ఈ ట్యాబ్స్ లో సర్టిఫికేట్ ఫార్మాట్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇవన్నీ కూడా అంటే టెంప్లెట్స్ ఇచ్చారు వాళ్ళు ఆల్రెడీ. అన్నీ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏది సంబంధిస్తే అది మాత్రమే తీసుకుంటే సరిపోతుంది. ఓకే. ఒకవేళ ఎవరైనా ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్ జనరల్ కేటగిరీకి కన్వర్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే అప్పుడు ఈ సర్టిఫికేట్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు డౌన్లోడ్ యారో మీద క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి అప్లోడ్ చేయాలి. అలాగే ఒకవేళ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ స్టూడెంట్స్ అలాగే జనరల్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కానీ జనరల్ కేటగిరీ క్రింద కన్వర్ట్ అవ్వాలి అనుకున్నట్లయితే ఈ సర్టిఫికేట్ ని మీరు అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ ఫార్మ్ అండర్టేకింగ్ ఫర్ ఓబీసీ 2025. ఇది మాత్రం ఓబీసీ ఎన్సీఎల్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఇది డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్ ని ఫిల్ చేసి స్కాన్ చేసి దాన్ని మీరు అప్లోడ్ చేయాలి. అర్థమైంది కదా? ఇది ఖచ్చితంగా ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా చేయాలి, మర్చిపోకండి. నెక్స్ట్ మెడికల్ సర్టిఫికేట్ అన్నాను కదా, ఇది కూడా అందరూ అంటే ఆల్ కేటగిరీ స్టూడెంట్స్ మెడికల్ సర్టిఫికేట్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి. కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకొని గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని డేటా అంతా కూడా వాళ్ళతో ఫిల్ చేయించుకొని వాళ్ళే అంటే డేటాను కూడా వాళ్ళే ఫిల్ చేస్తారు. సంతకం చేసి అలా రౌండ్ సీల్ కూడా వేశారో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఫామ్ విత్ డ్రాల్ ఎగ్జిట్ 2025 అన్నారు. ఇది ఇప్పుడు అక్కర్లేదండి. ఒకవేళ ఎవరైనా సరే సీట్ వచ్చి విత్ డ్రా చేసుకోవాలి ఎగ్జిట్ అయిపోవాలి అనుకుంటే వాళ్ళు ఈ ఫామ్ ని తీసుకోవాలి. అంటే ఎక్కడ ఉంటాయి అని చెప్పడం కోసం నేను పెట్టాను అంతే. ఓకే. అంటే ఎక్కువగా మనకి ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అవసరం అనే దానికి మాత్రమే టిక్ చేశాను నేను, అంతేగాని ఇప్పుడు మిమ్మల్ని విత్ డ్రా చేసుకోమని చెప్పడం లేదు. ఓకే. అలాగే టాప్ 20% స్కోర్ సర్టిఫికేట్ బై స్కూల్ బోర్డ్స్ అన్నారు. ఒకవేళ టాప్ 20% లో కానీ మీ యొక్క స్కూల్స్ లో ఉంటే కానీ దానికి సంబంధించినటువంటి సర్టిఫికెట్ ని ఆ స్కూల్ బోర్డు నుండి తీసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కేటగిరీ సర్టిఫికెట్స్ ఇచ్చారు. ఈ కేటగిరీ సర్టిఫికెట్స్ అన్ని కూడా ఆల్రెడీ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికెట్స్ ఉంటాయి. కాబట్టి ఆ క్యాస్ట్ సర్టిఫికెట్స్ నే మీరు అప్లోడ్ చేస్తే సరిపోతుంది, చేయాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? మీ దగ్గర ఆల్రెడీ మీ యొక్క స్టేట్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ ఉంటాయి, అవి అప్లోడ్ చేయండి. అయితే మీరు గుర్తుంచుకోవాల్సింది ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ అండ్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ మాత్రం April 1, 2025 ఆ తర్వాత మాత్రమే తీసుకున్న సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ ప్రస్తుతం మీ దగ్గర ఈ సర్టిఫికెట్స్ ఇప్పుడు రీసెంట్ గా తీసుకున్నవి లేకపోతే ఆల్రెడీ పాత ఉన్నా చెయ్యండి. కాకపోతే మీరు సీట్ అలాట్మెంట్ వచ్చి మీరు కాలేజ్లో రిపోర్ట్ చేసే టైంకి నాటికి మాత్రం లేటెస్ట్ సర్టిఫికెట్స్ మాత్రమే మీరు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఒరిజినల్. ఓకే. నెక్స్ట్ డిజబిలిటీ అండ్ డిఫికల్టీ ఇన్ రైటింగ్ 2025. అంటే ఎవరైతే ఫిజికల్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఆ స్టూడెంట్స్ కి సంబంధించి ఈ సర్టిఫికెట్ ఉంటుంది. వాళ్ళకి అవసరమైతే ఈ సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేయండి, లేకపోతే లేదు. ఓకే. సో ఇవి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండి. మీకు ఎక్కడ ఏ సర్టిఫికెట్ ఉంటుంది అని తెలియటం కోసం ఈ లిస్ట్ మీకు చూపిస్తూ ఉన్నాను. ఓకే. అలాగే స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను కదా, అసలు స్టేట్ కోడ్ దేన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనేది స్టూడెంట్ యొక్క రెసిడెన్షియల్ ని బేస్ చేసుకొని కాదు, అంటే స్టూడెంట్ ఎక్కడ నివసిస్తున్నారు అనే దాని కాదు. సీనియర్ ఇంటర్మీడియట్ లేదా 12th స్టాండర్డ్ లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ ఏ స్టేట్ లో చదివితే ఆ స్టేట్ మాత్రమే స్టూడెంట్ కి హోమ్ స్టేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ సెకండ్ కేసులో ఏం చెప్తున్నారు అంటే ఇండియన్ నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే ఒకవేళ 12th క్లాస్ కానీ లేదా 10+2 కానీ నేపాల్, భూటాన్, గల్ఫ్ కంట్రీస్, శ్రీలంక, యూకే, యుఎస్, కెనడా ఎట్సెట్రా ఈ కంట్రీస్ లో కానీ చదివితే వాళ్ళ యొక్క నేటివ్ ప్లేస్ ని బేస్ చేసుకుని మాత్రమే, అంటే పాస్పోర్ట్ మీద స్టూడెంట్ యొక్క నేటివ్ ప్లేస్ అడ్రస్ ఉంటుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మాత్రమే వీళ్ళకి స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ ఇస్తాము అని చెప్తున్నారు. కాబట్టి మీరు స్టేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ క్రింద సబ్మిట్ చేసేటప్పుడు ఒకవేళ ఈ కేటగిరీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే 12th స్టాండర్డ్ మార్క్స్ లిస్ట్ తో పాటుగా ఇండియన్ పాస్పోర్ట్ కూడా మీరు కలిపి రెండు మెర్జ్ చేసి అప్లోడ్ చేయాలి అని చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఒకవేళ ఓసీఐ అండ్ పిఐఓ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు 12th స్టాండర్డ్ కానీ ఫారిన్ లో చదివుంటే వీళ్ళకి హోమ్ స్టేట్ క్రింద వాళ్ళ యొక్క సొంత రాష్ట్రాన్ని ఇవ్వము అని చెప్తున్నారు. కేవలము వీళ్ళు అదర్ స్టేట్ కోటా ద్వారా లేకపోతే ఆల్ ఇండియా కోటా కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది.
ఇది స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీకి సంబంధించినటువంటి డేటా. సో ఎవరైతే ఈ జోసా కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే ముందుగానే చేసి పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్ అండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.